ఈడ కూకున్న తాత ఒక బస్తా మనకి ఇప్ప గింజల బస్తా తీసుకొచ్చింటాడు. దీన్ని తాత ఏమన్నాడంటే మనతో, బాబు నాకు ఆయిల్ బట్టి నేను దీన్నే తింటాను అని అన్నాడు. చూసినాను, ఇప్ప గింజలు అయితే ఏం బాగాలేవు. తాత ఏంది తాత ఇట్లున్నాయి ఇప్ప గింజలు, ఏమంత క్వాలిటీ లేవు కదా, ఏంది తాత అని అడిగినాను. తాత ఏమి చెప్పున్నాడంటే, ఇవి ఒక మూట కట్టి పెట్టడం వల్ల ఇట్లా అయిపోయి ఉండదు, దీన్ని ఎలాగైనా నువ్వు నాకు పట్టి బాబు అని అన్నాడు. తాత అసలు ఏం బాగాలేవు, బాగా బూజు పట్టేసి ఉంటాయి కదా, ఏంది తాత అంటే, లేదు బాబు నువ్వు నాకు పట్టి నేను ఇదే తింటాను, నాకు బయట ఆయిల్స్ అయితే ఏం పడవు, నాకు ఇది తింటేనే బాగా ఆరోగ్యంగా ఉంటుంది అని తాత మనతో చెప్పుకుంటాడు. సర్లే తాత, ఇంకా ఏం లేదు, చెప్పేది ఏం లేదు, సరే నీకు పట్టిస్తాను నేను అని తాతకు ధైర్యం చెప్పినాను. ఇంకా స్టార్ట్ చేసినాను వర్క్. ఇంకా అవన్నీ తీసి ఒక దాంట్లో పోసినాము. ఇంకా పోసి ఆ ఇప్పగింజలు ఎలా ఉన్నాయో చూపిస్తాను రండి మీకు. ఇప్పుడు ఆ డబ్బాలో మనం పోస్తున్నాం చూడండి. ఆ డబ్బాలో అవి తీసి మనం ఆ దాంట్లో పోసి తర్వాత దాన్ని తీసుకుపోయి మన మిల్లులో వేస్తామన్నమాట. మన మిల్లులో వేసాక ఆయిల్ ఎలా వస్తుంది ఏంది అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం దాన్ని తీసుకొని పోతున్నాము, పోయి దాంట్లో మిషన్లో వేస్తున్నాం చూడండి. అలా వేసి స్టార్ట్ చేస్తే తిరుగుతూ ఉంది, బాగా తిరుగుతూ ఉంది. అది స్టార్ట్ చేసినాము చూడండి. పిండి అది ఎలా ఇప్పగింజలు అనేది ఎలా పిండి అవుతుందో కూడా మీరు చూడవచ్చు. స్టార్ట్ చేస్తున్నాం మనం ఇప్పుడే. దాన్ని బాగా తిరుగుతూ ఉంటుంది. అది తిరుగుతూ ఉంటాయి. దాంట్లో కొంచెం నీళ్ళు పోయాల. ఇప్పుడు దేంట్లోకైనా సరే మనం పట్టేటప్పుడు కొంచెం నీళ్ళు అనేది పోయాల్సి వస్తుంది, కంపల్సరీ పోయాలి, లేకపోతే మనకు ఆయిల్ అనేది రాదు. అట్లా కొంచెం నీళ్ళు పోసిన తర్వాత ఎలా ఉంటుందో కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అలా నీళ్ళు పోసినాము, అట్లా తిరిగిందే మనకి ఇంకా రావడం స్టార్ట్ అయింది ఆయిల్ రావడం అనేది కొంచెంగా దాంట్లోకి పడుతుంది చూడండి. అట్లా ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం మడ్డితో సహా వస్తుంది అనమాట. ఆయిల్ వచ్చేటప్పుడు ఆయిల్ ఆ రంధ్రంలోంచి కారుతూ ఉంటుంది చూడండి. దాంట్లో కొంచెం మడ్డి అయితే వస్తుంది, అది మీరు గమనించవచ్చు. ఆ మడ్డి వస్తూ ఉంటుంది, లైట్గా పడుతూ ఉంటుంది అనమాట మడ్డి. మనం అప్పటికి మిషన్ని బాగా క్లీన్ చేసినాం, లోపల ఏం డస్ట్ ఏం ఉండకుండా. అసలుకే తాతయ్య కొంచెం బాగాలేదు కదా అవి చూడడానికి గింజలు, అందుకని కొంచెం బాగా క్లీన్ చేసి ఉన్నాం మనం. అట్లా కొద్దిసేపు అయ్యాక చూడండి పిండి ఎట్ట ఉండదో అట్లా నలిగినది, పిండిగా అవ్వటం స్టార్ట్ అయినది. అది అట్లా పిండిగా అవుతూ ఉన్నది, మీరు చూస్తూ ఉండొచ్చు. మనకి ఆయిల్ కూడా అలా పిండి అయ్యే కొద్దీ ఆయిల్ కూడా బాగా కారుతూ ఉంటుంది. ఇంకా కింద ఆ రంధ్రంలో నుంచి మనకి కొంచెం స్టార్టింగ్లో కొంచెం పిండి పడుతుంది, తర్వాత అనేది చాలా ఆయిల్ బాగుంటుంది. మనం కొంచెం అట్లా పడ్డ ఆయిల్ని ఏం చేయాలంటే మనం ఇప్పుడు దాన్ని కొంచెం తీసివేయాలి. మనం తీసేద్దాం, ఆగండి. అది కొంచెం వచ్చినాక ఆ ఆయిల్ మొత్తం కొంచెం తీసేస్తే తర్వాత వచ్చే ఆయిల్ చూడండి ఎంత బాగుంటుందో, మీకు కూడా తెలీదు. అట్లా మొత్తం దాన్ని తీసుకొని మనం మొత్తం టకటక అంత దాంట్లో కొంచెం స్టార్టింగ్లో కొంచెం పిండి పడి వల్ల, అందుకని చెప్పి దాన్ని కొంచెం ఫస్ట్ దాంట్లోకి తీసేస్తాం అనమాట. టకటక తీసేసినాక మొత్తం క్లీన్గా మొత్తం అంత వైట్గా అయ్యేదాకా మొత్తం తీసేసి దాంట్లో మొత్తం ఇట్లా లాగేస్తాం అనమాట. మనం మొత్తం లాగేసి ఆ మడ్డి మొత్తం అక్కడ మడ్డి వచ్చి ఫస్ట్ ఆ మడ్డి వచ్చిన దాన్ని మనము లాగేసి దాంట్లో లాగేస్తూ ఉంటామన్నమాట. లాగేసినాక రంధ్రంలో నుంచి వచ్చేది కొంచెం స్పీడ్గా బాగా వస్తూ ఉంటుంది. ఆయిల్ అనేది కొంచెం మడ్డి రాకుండా ఇప్పుడు క్వాలిటీగా కొంచెం బాగా వస్తూ ఉంటుంది. మనం మొత్తం లాగేస్తున్నాం, మడ్డి మొత్తం లాగేస్తున్నాం, ఇంకేం మడ్డి అయితే ఏం లేదు. ఆడ ఉంటే కొంచెం ఆయిల్ ఉంది, ఇప్పుడు క్లీన్గా బాగా వస్తూ ఉంటుంది ఆయిల్. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే కొంచెం ఆయిల్ అనేది పెరుగుతూ ఉంది పర్సంటేజ్. ఇప్పుడు మనం చూడండి, మీకు దాంట్లో ఎంత మడ్డి వచ్చి ఉంటుందో అది పొడి, ఆ పొడిని తీసుకెళ్ళి మళ్ళీ దాంట్లోనే వేసేస్తామన్నమాట. మనము వేసేస్తే దాంట్లోకి వేసేస్తాం మనం. ఇంకా ఆ పొడి అది స్టార్టింగ్లో కొంచెం పొడి వస్తుందిలే, ఆ పొడిని మనం ఇంకా ఆపేస్తే ఇంకా మనకి పొడి అనేది రాదు. వస్తే కొంచెం పొడి వస్తుంది, కానీ వచ్చిన పొడి మొత్తం అక్కడ ఆగిపోయి ఆయిల్ ఒకటే మంచి నీట్గా మనకి బాగా నీట్గా వస్తుంది. ఇంకా జల్లెడ పెట్టేసినాము, ఇంకా మనకైతే ఇబ్బంది లేదు, ఆయిల్ అయితే నీట్గా వస్తుంది. ఇంకా తాతకి గింజలు అయితే బాగాలేవు, కానీ ఆయిల్ మాత్రం పర్లేదు బాగా వస్తుంటుంది.
పాపం తాత దాన్నే తింటాడంట. తాతను అడిగినాను నేను, తాత ఏంది తాత నువ్వు అదే తింటావా ఏంది అని అడిగితే తాత నాతో ఏం చెప్పుకుంటాడంటే, నేను అదే తింటాను, కోసం అడవిలోకి వెళ్ళి నేను తీసుకొచ్చుకున్నాను. ఇట్లా నేను సంవత్సరానికి ఒకసారి పోతూ ఉంటాను, పోయి ఇట్లా అడవిలోకి వెళ్ళి అక్కడ చెట్లు ఉంటాయి అవన్నీ తీసుకొచ్చుకొని అన్ని పగలు కొట్టుకొని నేను ఇప్పుడు ఎండబెట్టుకొని నీ దగ్గర తీసుకొచ్చినాను. అలా మూట కట్టి పెట్టడం వల్ల అది అన్నది బూజు అనేది పట్టేసి ఉంటుంది. అట్లా బూజు పట్టేయడం వల్ల అట్లా అయింది అది. తాతని అడిగి ఎక్కడి నుంచి వచ్చినావు ఏం తాత అంటే, మేము మొత్తం అడవిలో ఉంటాము, మాకు మేము తినేది గినేది అంతా ఇదే, మేము ఇంకా వేరే నూనె అనేది వాడం, మేము మాకు ఈ నూనె మేము వంటల్లోకి ఏం చేసుకోవాలన్నా ఈ నూనె వాడతాము. ఇదివరకు ఒకసారి నేను వేరే దగ్గర పట్టించుకున్నాను, కానీ ఇంత నీట్గా నీ దగ్గర ఇక్కడ వచ్చినంత నీట్గా అయితే రాలేదు, ఆడ మడ్డి వచ్చి ఉండదే, అది అంత నాకు చాలా ఇబ్బందిగా ఉండింది. ఇప్పుడు బాబు నువ్వు బాగా పట్టిస్తున్నావు, చూస్తుంటే నాకు బాగుంది అది అని తాత మనకి కొంచెం కాంప్లిమెంట్ కూడా ఇచ్చి ఉంటాడు. కానీ తాతకి లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే ఉండదు. తాతతో మనం అంత బాగా మాట్లాడలేకపోతుంటాం, మనకి తాత భాష వేరు ఉంటుంది. తాతని తాత భాష ఏంటంటే వాళ్ళకి కోయి భాష అంటారంట, దాన్ని ఆదివాసీలు అని వాళ్ళు అంటారు. వాళ్ళకి తెలుగు అనేది సరిగ్గా రాదు, కొంతమందికి తెలుగు అనేది వస్తుంది కానీ కొంతమందికి తెలుగు అనేది రాదు. తాతకి చెప్పేది ఏంటంటే కొంచెం కొంచెం నాకు అర్థమవుతూ ఉంటుంది. తాత వేరే దగ్గర పట్టించుకుంటాడంట, కానీ ఇంత బాగా రాలేదంట ఆయిల్, అండ్ క్వాలిటీగా ఇంత చూడడానికి ఇంత చక్కగా ఇంత బాగా రాలేదు నాకు. ఇక్కడ చూస్తుంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది, ఆయిల్ చాలా బాగా వస్తుంది అని తాత చెప్పుంటాడు మనకి. కానీ గింజలు మాత్రం బూజు పెట్టుంటుంది, కానీ గింజలు మాత్రం క్వాలిటీ ఉంటే ఇంకా క్వాలిటీ బాగా వచ్చి ఉండేది మనకి. కానీ తాతతో చెప్పినాను, తాత నువ్వేం బాధపడకు, నేనైతే నీకు నీట్గా పట్టిస్తావని తాతతో చెప్పుంటాను నేను. సర్లే అని చెప్పి మనకి ఆయిల్ అనేది బాగా వస్తుందిలే అని చెప్పి నేను సరే తాత అని చెప్పి చెప్పుంటాను తాతకే. ఇంకా ఆయిల్ అయితే చూడండి ఎంత ఉండే కొద్దీ స్పీడ్ అనే కొద్దీ ఇంక్రీజ్ అవుతూ ఉండదు మనకి. ఫస్ట్లో స్టార్టింగ్లో స్లోగా వచ్చి ఉండదు, తర్వాత ఏమవుతుందంటే స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఆయిల్ స్పీడ్ పిండి మదిగే కొద్దీ మనకి ఆయిల్ అనేది స్పీడ్ పెరుగుతూ ఉండదు. ఇందాక మీద ఇప్పుడు ఆయిల్ స్పీడ్ పెరగకుండా ఇంకొద్దిసేపు అయితే అవి అయిపోవడానికి వచ్చింది. పిండి కూడా చాలా మొత్తం పిండి కూడా అయిపోవడానికి వచ్చింది. పిండికి అయిపోయింది, ఇంకేం ఇబ్బంది అయితే లేదు మనకే. తాత కూడా చెప్పుంటాడు, తాత కూడా బాగా అనుభవం ఉందంట. ప్రతి సంవత్సరం ఇట్లాగే పట్టించుకుంటూ ఉంటారంట. దీన్ని పట్టించుకున్న ఆయిల్ని సంవత్సరం మొత్తం తింటారంట. అడవిలో ఎప్పు చెట్లు బాగా ఉంటాయి ఎక్కువ, ఆడికెళ్ళి ఆ కాయలు తెచ్చుకొని వాళ్ళు పగలు కొట్టుకొని ఎండబెట్టుకొని ఇట్లా మిల్లుల దగ్గరికి వచ్చి పట్టించుకుంటారు. ఇట్లా నా దగ్గర చాలామంది వచ్చి ఉంటారు, చాలామంది వచ్చి చాలా విధాలుగా పట్టించుకొని ఉంటారు. ఎంత బూజు బట్టి ఎంత ఉన్నా కానీ ఆయిల్ క్వాంటిటీ అనేది చాలా బాగా వచ్చి ఉంటుంది తాతకే, అంత బాగా వచ్చి ఉంటుంది ఆయిల్. చూస్తున్నారు చూడు ఎంత క్వాలిటీ, ఎంత ఆయిల్ వచ్చి ఉండదు అంటే మంచిగా వచ్చి ఉండదు. కానీ ఈ ఆయిల్ ఆరోగ్యవంతమైన మంచి ఆయిల్, దీన్ని కానీ మనం తింటే ఏ రోగాలు అనేది అస్సలు ఉండవు. కానీ ఈ ఆయిల్ మనం తినలేము, ఎందుకంటే ఈ ఆయిల్ బాగా సేదు ఉంటుంది. ఇది వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. ఈ సేదు ఉన్న ఆయిల్ మనం తినలేము, వాళ్ళైతే తినగలరు. ఇంత సేదు ఇంత ఉన్న ఆయిల్ని నేను ఒకసారి ట్రై చేసినాను. జస్ట్ ట్రై అంటే ఎట్లా చేసినా అంటే కొంచెం టేస్ట్ చూసినాను ఆయిల్, అబ్బో మామూలు సేదు అయితే లేదు. ఏంది తాత ఎట్లా తింటారు మీరు, ఇంత సేదు ఉంటుంది కదా అని అడిగి తాత ఏం చెప్పుంటారంటే, మనకి మేము అడవిలోనే ఉంటాము, మాకు ఇట్లా ఎప్ప గింజలు అనేవి మాకు ఎప్ప చెట్లు ఉంటాయి, వాటికెళ్ళి ఏరుకొచ్చుకొని దీన్నే మేము మిల్లు దగ్గరికి వచ్చి పట్టించుకొని దీన్నే తింటాం మేము. మాకు ఎప్పటి నుంచో ఇదే అలవాటు, మేము ఇప్పటి నుంచి కాదు మా తాత ముత్తాతరాల నుంచే మేము ఇట్లానే ఉంటాము, ఇట్లానే తింటాము. ఇవి తినడం వల్ల మేము చాలా ఆరోగ్యంగా ఉంటాము, ఎలాంటి రోగాలు అనేవి రావు మాకు, ఇదే మంచి ఆరోగ్యంగా ఉంటుంది మాకు. మేము అడవిలోనే చాలామంది ఉంటాము, ఇట్లానే మేము అక్కడే మొత్తం ఏడుకొచ్చి తీసుకొని పోయి పట్టించుకొని ఎక్కడికెళ్ళి మేము ఇట్లానే ఇవే తింటాం. మేము బయట ఆయిల్స్ మాత్రం తినము, మేము ఇవే తింటామని తాత మనతో చెప్పున్నాడు. ఇట్లా ఓ తాత మంచి పద్ధతి మీదే, కానీ మీరు ఎట్లా తింటారో ఇంత చేదు ఉండదు కదా అని తాతని అడిగిన నేను. లేదు బాబు మాకు అలవాటు ఉండదు, ఇట్లానే మేము తిని ఇట్లానే ఉంటాం, మేము చేదు ఉన్నా పర్లేదు తింటాం, మాకేం చేదు ఉండదు, బాగా తీయగా ఉంటుందని తాత మనతో చెప్పుంటాడు.
సరేలే తాత, ఏందో మీది అలవాటు బాగుండదు, మీకైతే ఇది మంచిగా దొరుకుతుంది. మాకైతే ఇక్కడైతే మేమంతా రిఫైండ్ ఆయిల్ తిని అవి ఇవి తిని బాగా అవి వాటి వల్ల బాగా ఇబ్బంది పడి ఉంటాము అని చెప్పిన. తాత చెప్పుంటాడు, లేదు బాబు ఇది ఆరోగ్యంగా ఉంటుంది, దీన్నే మేము అంత ఒంటికి కూడా బాగా రాసుకుంటాము, మొత్తం బాగుంటుంది, ఇదే మా కూరలోకి మాకు అన్నిటిలోకి ఇదే యూజ్ అవుతుంది అని తాత మనతో చెప్పుంటాడు. బాగుంటుందంట. చూసినారా ఇప్పుడు అయిపోవడానికి వచ్చింది చూడండి, పిండి పిండిగా మొత్తం చెక్క మాదిరి ఇది కూడా వచ్చి ఉండదు. ఈ చెక్కని ఏం చేస్తామంటే, ఈ చెక్కని మనకి పొలాలు, ఇప్పుడు ఎవరికైనా పొలాలు ఉంటాయి కదా, ఆ పొలాల్లోకి ఎరువుగా ఈ చెక్కను వాడుకోవచ్చు. బాగుంటుంది, ఎరువుగా అయితే బాగుంటుంది, కానీ తినడానికి అయితే దేనికి పనికిరాదు. ఇప్పుడు దీన్ని పల్లీలు చెక్క అయితే చేపలు, ఆవులు అవన్నీ తింటాయి, బర్రెలు అన్నీ తింటాయి, కానీ దీనికైతే తినడానికి అయితే పనికిరాదు. ఇది ఓన్లీ ఎరువులాగా బాగా వాడుకోవచ్చు. పొలాల్లో ఉండే వాళ్ళకి బాగా అనుభవం ఉంటుంది. ఎరువు ఎలాగ వాడుకుంటే మీ పంటకు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. దీన్ని చాలామంది వచ్చి మిల్లుల దగ్గర నుంచి తీసుకుపోతారు. బాగుంటుంది దీనికి కూడా. ఇప్పుడు చూడండి, ఇంకా దాంట్లో ఉన్న చెక్క మొత్తం, దాని చెక్క అంటారు, దాంట్లో లాస్ట్ మిగిలిపోయిన పిండినే. ఇప్పుడు అది ఏంటంటే ఈ చెక్కని బాగా ఎరువులకి వాటికి వాడుకుంటారు. ఇప్పుడు మనము ఒక గిన్నె తీసుకుని ఈ చెక్క మొత్తం తీసేద్దాం. ఇప్పుడు ఈ గిన్నె తీసుకుని చెక్క మొత్తం తీసేస్తున్నాను నేను. చూడండి, దాంట్లో ఉన్న చెక్క ఉంటుంది కదా, దాన్ని మనము ఇట్లా పైనుంచే తీయాలి. దీనికి సపరేట్గా వచ్చే మాదిరి ఏం లేదు. దీన్ని ఏంటంటే పైనుంచే తీయాలి. దాన్ని తీసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తీయాలి. దానివల్ల మనకి చేయికి ఏమన్నా ప్రమాదం కూడా జరగవచ్చు. అందువల్ల మనం చాలా జాగ్రత్తగా తీసుకొని, ఇది తీయడానికి కొంచెం అనుభవం ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు నేను చేస్తానని చెప్పి దాంట్లో చేయి పెట్టినారనుకో, ఇంకా చేయి ఉండదన్నమాట. జాగ్రత్తగా మన చేయి నలిగిపోతే. నేను ఫస్ట్లో చాలా ఇబ్బంది పడ్డాను, దీన్ని ఎలా తీయాలా అని చెప్పి చాలా ఇబ్బంది పడ్డాను. నాకు బాగా అలవాటై ఉండలా తీయటం, అందువల్ల నేనైతే తీయగలను, కానీ ఎవరు పడితే వాళ్ళు తీయలేరు. ఈ పిండి మనకి ఎరువులకి మాత్రమే బాగా పనికొస్తుంది. దీన్ని మనం చెట్లకి వాటికి ఎరువులాగా వేసుకుంటే చాలా ఉపయోగాలు కూడా బాగుంటాయి. చాలా ఆరోగ్యంగా మనకి ఆ మొక్క అనేది బాగా బలంగా పెరిగే అవకాశం బాగుంటుంది. అందుకని దీన్ని ఎక్కువ పొలాలు వ్యవసాయాలు వాళ్ళు ఎక్కువ దీన్ని ఎరువుల్లాగా వాడతారు. దానికి మాత్రమే ఇప్ప చెక్క అనేది పనికి వస్తుంది, మిగతా దేనికి పనికి రాదు. దీనివల్ల మనకి ఏం ఉపయోగం ఉండదు. ఇది మాత్రం మనకి బర్రెలకి వాటికి అయితే ఉపయోగం ఉండదు, ఓన్లీ దానికి మాత్రమే ఉంటుంది. ఈ కొబ్బరి చెక్క, పల్లి చెక్క, నువ్వు చెక్క, ఈ చెక్కలు అయితే మనకి బర్రెలు, ఆవులు ఇవి ఉంటే బాగా పనికి వస్తాయి. చూడండి, ఇప్పుడు అయిపోయి ఉండదు, మొత్తం అయిపోయినది. పిండి కూడా తీసేసి ఉండాం మనము. ఇంకా లాస్ట్లో మిగిలి కొంచెం డస్ట్ ఉంటుంది, అంటే పిండితో ఆ నూనెకి కొంచెం వచ్చి మిగిలినది ఆయిల్ అయితే సూపర్ వచ్చి ఉండదు, కానీ కొంచెం అది మిగిలి ఉండదు ఇది అక్కడ. దాన్ని మొత్తం ఇప్పుడు మనం క్లీన్ చేస్తూ ఉన్నాము, మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నాము. అవి మొత్తం లాగేస్తే మీకు ఆయిల్ అయితే మొత్తం కారిపోయి ఉండదు, కానీ కొంచెం అది ఆ డస్ట్లో నుంచి ఆయిల్ దాంట్లో పడుతుంది. ఇప్పుడు మొత్తం మనం ఆ మిల్లుకి కింద ఉన్న మొత్తం దాన్ని క్లీన్ చేసి మొత్తం దాన్ని పట్టుకొని లాగుతూ ఉన్నాము, మొత్తం లాగేస్తాము. దాన్ని పట్టుకొని మొత్తం ఆ జల్లీలో ఉండిపోద్ది, అదంతా పిప్పు మొత్తం ఆ జల్లీలో ఆగిపోద్ది. మిగతాది మొత్తం ఆ నూనె మొత్తం దాంట్లో కారిపోతుంది, ఏం ఉండదు. ఇంకా నూనె అనేది ఏం మిగలదు, ఓన్లీ ఆ పిప్పి కొంచెం మిగులుతుంది. వేయడానికి కూడా ఏం కుదరదు కాబట్టి, ఎక్కువ ఏం డస్ట్ కూడా రాలేదు కాబట్టి మనం ఇంకా దాన్ని ఆ కొంచెం ఉందని చెప్పి మళ్ళీ మిషన్లో వేయలేదు. లేకపోతే ఎక్కువగానే డస్ట్ కానీ వచ్చి ఉండుంటే మళ్ళీ దాన్ని ఎత్తి మిషన్లో వేసేవాళ్ళము, అప్పుడు దాంట్లో కూడా కొంచెం ఆయిల్ వచ్చి ఉండేది. ఇంక కొంచెం ఉంది కాబట్టి మనము దాంట్లో ఏమి వేయని అవసరం లేదు. ఇంకా దాన్ని కొద్దిసేపు అట్లా వదిలేస్తే మొత్తం కారిపోద్ది, ఏముండదు, దాంట్లో పిప్పి ఒకటే మిగులుతుంది. సర్లే అని చెప్పి ఉంటే తాత తర్వాత ఒక టీ అడిగినట్టు నన్ను, బాబు నాకు కొంచెం టీ కావాలి అని. సర్లే తాతకి ఒక టీ తీసుకొచ్చి ఇచ్చినాను తాతకి. చూసినారు తాతలే వాళ్ళు కాలు మీద కాలు వేసుకుని టీ తాగుతూ ఉన్నాడు మంచిగా తాత. ఇంకా వాళ్ళు వచ్చినారు, ఇద్దరు వచ్చి ఇంకా డబ్బా తీసుకొని వచ్చినారు. ఇంకా ఆయిల్ పోసుకుంటాం బాబు అంటే, సరే పోసుకోండి వాళ్ళకి ఇచ్చినాను. వాళ్ళు వస్తే వాళ్ళు మొత్తం మంచిగా బాగా వచ్చింది ఆయిల్, చాలా బాగుండదు. ఇంత క్వాలిటీ వస్తుందని మేము అనుకోలేదు, కానీ బాగా వచ్చి ఉండదు. కానీ అది ఎక్కువ రోజులు మూట కట్టి పెట్టడం వల్ల అట్లా అయిపోయి ఉండదు అని చెప్పి మనకి వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు చాలా బాగా వచ్చిందని చెప్పి చాలా సంతోషంగా ఉంటారు. బాగుంది, ఆయిల్ బాగుంది, క్వాలిటీ, కలర్ కూడా మాకు బాగా వచ్చింది, మేము ఇదే తింటాము, మాకు ఇదే బాగా అలవాటు,
కానీ మళ్ళీ మేము దీనికోసం వర్షాకాలం దాకా ఆగాలి. ఎండాకాలంలో వస్తాయి కానీ వర్షాకాలంలో మాకు తీసుకోవడానికి బాగా ఉంటుంది అని చెప్పి చెప్పుంటాడు మనకి. ఎండాకాలంలో అయితే చిన్న చిన్న వస్తాయంట. ఇది వర్షాకాలంకి వచ్చేసరికి మనకి కాయలు బాగా వస్తాయి, మేము అప్పుడు పట్టించుకుంటాం మేము అని చెప్పి ఆయన మనతో చెప్తూ ఉంటాడు. బాగా వచ్చింది ఆయిల్ అని చెప్పి చెప్పినాడు. కానీ మంచిగా పోసుకుంటూ ఉన్నాడు ఆయిల్, దాంట్లో పోసుకుంటూ ఉన్నాడు. డబ్బాకి కొంచెం హెల్తీగా కొంచెం బాగానే వచ్చి ఉండదు. 13-14 కేజీల దాకా వచ్చి ఉండదు. 31 కేజీలు వేసినాం మనము. ఆయిల్ అయితే బాగానే వచ్చి ఉండదు. ఇలాంటి వీడియోల కోసం మీరు ఇంకా బాగా సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తాయి మన ఛానల్లో.